గుడ్ మార్నింగ్. ఇది మన వర్క్ ఫ్లో యాజ్ ఇట్ ఈస్గా ఇది నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను. జస్ట్ కాపీ చేసి పేస్ట్ చేసుకోండి. దెన్ ఇలా వచ్చిన తర్వాత మనం ఫస్ట్ దీన్ని ఎలా సెటప్ చేయాలో చూద్దాం. లైక్ ఈచ్ నోడ్ని మనం చూద్దాం. ఫస్ట్ నోడ్లో మీరు చూసినట్టయితే ఇక్కడ యూఆర్ఎల్ అని ఉంది. ఈ యూఆర్ఎల్ అనేది మన ఇమేజ్ యొక్క యూఆర్ఎల్ అని అర్థం. అంటే N8N సపోర్ట్ చేసేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇది గిట్హబ్ నుండి యూఆర్ఎల్ తీసుకున్నాం. లైక్ గిట్హబ్ నుండి మనం యూఆర్ఎల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే సపోజ్ మనం గూగుల్ డ్రైవ్లో కానీ ఎక్కడైనా అప్లోడ్ చేసినప్పుడు ఆ యూఆర్ఎల్ని యాక్సెప్ట్ చేయదు. లైక్ ఫేస్బుక్ నోడ్ యాక్సెప్ట్ చేయదు. సో మనం యూస్ చేయాలనుకుంటుంది గిట్హబ్. దీనివల్ల దీనివల్ల అది ఎలా చేయొచ్చు. అండ్ యాప్ ఐడి అండ్ కింద క్యాప్షన్స్ అనేది మన ఇన్స్టా రీల్ కింద వచ్చిన క్యాప్షన్స్ని ఎంటర్ చేయడానికి వాడేది. యాప్ ఐడిని మన యూఆర్ఎల్ని ఎలా తయారు చేసుకుందో ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ గిట్హబ్లో ఎలా యూఆర్ఎల్ని తీసుకురావాలో చూద్దాం. ఫస్ట్ గిట్హబ్లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు కనపడినట్టుగా న్యూ రిపాజిటరీని క్రియేట్ చేసుకోండి. ఏదో ఒక పేరు, లైక్ నేను ఇమేజ్ అని ఇచ్చాను. క్రియేట్ రిపాజిటరీ. ఇక్కడ మీకు అప్లోడ్ అయిన ఎగ్జిస్టింగ్ ఫైల్ అని ఉంది. దాని మీద నొక్కి మీరు అప్లోడ్ చేద్దాం అనుకున్న ఇమేజ్ అప్లోడ్ చేయండి. కమిట్ చేంజెస్. ఇప్పుడు మీ ఇమేజ్ అప్లోడ్ అయిపోయింది. సో పైన ఉన్న యూఆర్ఎల్ని కాపీ చేసుకోండి అండ్ N8Nకి వెళ్ళండి. సో ఇప్పుడు మీరు ఈ యూఆర్ఎల్ని కొంచెం ఎడిట్ చేయాలి. లైక్ ఇక్కడున్న మీ యూజర్ ఐడి నుండి చివరి దాకా కాపీ చేసుకొని కట్ చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ అట్లానే యూజర్ ఐడితో రిమూవ్ చేసి పేస్ట్ చేయండి అండ్ బాబ్ ఒక్కటి తీసేసేయండి. దట్స్ ఇట్. ఇంక డిలీట్ చేసేసేయండి. అయిపోయింది. యాప్ ఐడి. ఇప్పుడు యాప్ ఐడి ఎక్కడి నుంచి తీసుకురావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ కంప్లీట్ వర్క్ ఫ్లోకి 2 వెబ్సైట్స్ వాడతాం. ఒకటి మెటా బిజినెస్ అండ్ ఒకటి ఫేస్బుక్ బిజినెస్. లైక్ ఫస్ట్ వెబ్సైట్ మీరు లాగిన్ అవ్వాల్సింది business.facebook.comలోకి, సెకండ్ది developers.facebook.comలో అండి. సో ఈ యాప్ ఐడి కావడం కోసం మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు facebook.com అని 2 వెబ్సైట్స్ ఉన్నాయి. సో ఈ 2 మనకి యూస్ఫుల్ అయింది. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ developers.facebook.com ఓపెన్ చేసి ఫేస్బుక్ అకౌంట్ లాగిన్ అవ్వండి ఉంటే, లేకపోతే క్రియేట్ చేసుకోండి. నెక్స్ట్ దీనిలోకి business.facebook.comలోకి వెళ్ళి లాగిన్ విత్ ఇన్స్టా ఐడి లేకపోతే ఫేస్బుక్ ఐడి. మ్యాక్సిమం ఫేస్బుక్తో ట్రై చేయండి. సపోజ్ ఇది క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు లాగిన్ ఇంటర్ఫేస్ ఇలా కనపడిద్ది. మెటా.బిజినెస్ సైట్కి అండ్ ఫేస్బుక్ బిజినెస్కి ఇలా కనపడిద్ది. ఇప్పుడు ఇక్కడ మీకు ఈ కంప్లీట్ వర్క్ అవ్వాలంటే 2 రకాలు. ఫస్ట్ మీ ఇన్స్టా అకౌంట్ అండ్ ఫేస్బుక్ అకౌంట్ 2 కనెక్ట్ అయి ఉండాలి. సపోజ్ కనెక్ట్ అవి లేకపోతే మీరు ఇన్స్టా అకౌంట్ కానీ ఇందాక క్రియేట్ చేసిన ఫేస్బుక్ అకౌంట్ కానీ మీరు లాగిన్ అయిన దానికి కనెక్ట్ చేయాలనుకుంటే ఇక్కడ మీకు ఇన్స్టా అకౌంట్స్ అని ఉంటాయి. సో ఇక్కడ యాడ్ అని నొక్కగానే క్లెయిమ్ ఇన్స్టా అకౌంట్ అంటే మీకు లాగిన్ పేజ్ కనపడిపోద్ది. లైక్ యూజర్ నేమ్ ఐడి మీరు పేస్ట్ చేసుకుంటే యాడ్ అయిపోద్ది. సో ఇలా మీకు ఇంటర్ఫేస్ వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు యాప్ ఐడి. సో ఇక్కడ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు యాప్ ఐడి అనేది ఒకటి వస్తుంది. దాన్ని కాపీ చేసుకొని డైరెక్ట్గా N8Nలోకి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేసుకోవడం అంతే. లైక్ ఈ కంప్లీట్ నోడ్ మొత్తం మనం చేసాం. లాస్ట్ మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ నోడ్కి వెళ్దాం. దీనిలో మనకు కావాల్సింది ఫస్ట్ మెయిన్ ఫేస్బుక్ గ్రాఫ్ అకౌంట్. దీన్ని ఓపెన్ చేస్తే మనకు అడుగుతుంది యాక్సెస్ టోకెన్ అడుగుతుంది. సో దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది నెక్స్ట్ చూద్దాం. ఫస్ట్ developers.facebook.comలోకి వెళ్ళిన తర్వాత అక్కడ మై యాప్స్ అని కనపడుతుంది కదా, దాని మీద నొక్కిన వెంటనే మనం క్రియేట్ చేసిన యాప్స్ కనపడతాయి. మనం క్రియేట్ చేయాలనుకుంటే క్రియేట్ యాప్ మీద నొక్కాలి. యాప్ డీటెయిల్స్ అడుగుతుంది.
ఇక్కడ మీరు చూడగానే మనం చేయాల్సిన పని ఈ యాప్ మోడ్ డెవలప్మెంట్లో ఉన్నది లైవ్లోకి తీసుకురావాలి. సో ఇక్కడ మనం డైరెక్ట్గా టాగుల్ చేస్తే మనకి కొన్ని యాప్ సెట్టింగ్స్ అండ్ బేసిక్స్లోకి వెళ్ళమని చెప్తుంది. సో ఇక్కడికి వెళ్ళి మనం మెయిన్ జస్ట్ ప్రొవైడ్ చేయాల్సింది ప్రైవసీ పాలసీ యూఆర్ఎల్. సో నేను లవ్లో చేసిన వెబ్సైట్ ప్రైవసీ పాలసీ యూఆర్ఎల్ని పేస్ట్ చేసి జస్ట్ సేవ్ చేసిన వెంటనే టాగుల్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ కనపడుతున్న యాప్ ఐడిని కాపీ చేసుకొని business.facebook.comలోకి వెళ్ళగానే ఇక్కడ మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఫేస్బుక్ అండ్ మీరు అప్లోడ్ చేయాలనుకున్న ఇన్స్టాగ్రామ్ రెండు కనెక్ట్ అయి ఉండాలి. ఆ అకౌంట్ క్రియేట్ చేసుకుని ఆ ఫేస్బుక్ అకౌంట్తో మెటా బిజినెస్ సైట్లో లాగిన్ అవ్వండి. నెక్స్ట్ కింద సెట్టింగ్స్, ఇక్కడ కనిపిస్తున్న యాప్స్ మీద నొక్కండి. నేను క్రియేట్ చేసిన పాస్ట్ యాప్స్తో పాటు ఇక్కడ ప్లస్ యాడ్ నొక్కి మీరు కాపీ చేసుకున్న యాప్ ఐడిని పేస్ట్ చేసి యాడ్ అయింది లేదా చెక్ చేసుకోవడానికి ఒక్కసారి రీలోడ్ చేయండి పేజ్ని. ఇక్కడ యాడ్ అయిపోయింది. తర్వాత మన యాప్ మీద క్లిక్ చేసి అసైన్ పీపుల్ మీద సెలెక్ట్ చేసి మాన్యువల్ యాప్ని టాగుల్ చేసి అసైన్ చేసేయండి. డన్. తర్వాత సిస్టమ్ యూజర్స్లోకి వెళ్ళి జనరేట్ టోకెన్ మీద నొక్కి మీరు జనరేట్ చేద్దాం అనుకున్న యాప్ని ఎంటర్ చేసి ఇక్కడ నెవర్ నొక్కి పర్మిషన్ మ్యాక్సిమం ఇన్స్టాగ్రామ్కి రిలేటెడ్ ఉన్న ప్రతి పర్మిషన్ ఇచ్చేయండి. జనరేట్ టోకెన్ మీద నొక్కండి. ఇక్కడ మీ టోకెన్ ఆల్రెడీ కనపడిపోద్ది. దీన్ని జస్ట్ ఎనీటైమ్లో పేస్ట్ చేసేయండి. ఈ వర్క్ఫ్లోకి వచ్చి ఫేస్బుక్ నోడ్ని ఓపెన్ చేసి క్రియేట్ న్యూ క్రెడెన్షియల్స్ మీద నొక్కి మన యాక్సెస్ టోకెన్ని పేస్ట్ చేసి సేవ్ నొక్కండి. క్రెడెన్షియల్స్ సక్సెస్ఫుల్గా యాడ్ అయిపోతాయి. సో ఇక్కడ మీరు ప్రస్తుతానికి లేటెస్ట్ వర్షన్ 23.0 సెలెక్ట్ చేసుకొని మీడియా ఇమేజ్ యూఆర్ఎల్ ఆల్రెడీ కనెక్ట్ అయి ఉంటుంది, క్యాప్షన్స్ కూడా ఉంటుంది. సో ఆటోమేటిక్గా మీరు ఇక్కడ కనెక్ట్ చేసుకోగానే మీరు ఏమైతే లేటెస్ట్ కనెక్ట్ చేసుకున్నారో దాన్ని 7 యాక్టివేట్ చేసుకోండి. అండ్ దట్స్ ఇట్. మీ వర్క్ ఫ్లోని రన్ చేస్తే డన్ అయిపోయింది. మనం ప్రస్తుతానికి రీలోడ్ చేస్తే మీరు చూడొచ్చు ప్రస్తుతానికి ఇప్పుడే యాక్సెస్ అయింది. మళ్ళీ ఇంకోసారి ట్రై చేద్దాం. డన్. రీలోడ్ చేసిన వెంటనే మనం పెట్టిన పోస్ట్ యాడ్ అయిపోయింది. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.